ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయములో మీ యొక్క వీధిలోనికి రావడానికి కారణము రక్షణ సువార్తను మీ యొక్కకు తీసుకుని వచ్చి ఉన్నాం. రక్షణ అనగా అనేకమైన పాపముల చేత మీరు కొట్టబడితే ఈ లోకములో నశించిపోయే వారిగా ఉన్నారు. నశించిపోతున్న వారి కొరకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉన్నాడు. మనుష్య కుమారుడు ఎవరంటే దేవుడే తన్ను తాను తగ్గించుకొని ఆయన యొక్క సింహాసనాన్ని వదిలి ఈ లోకానికి నరరూపిగా ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉన్నాడు. ఎందుకోసం వచ్చి ఉన్నాడంటే పాపముల చేత మనము నశించిపోయే వారిగా ఉన్నాము. పాపానికి వచ్చి జీతము మరణము కాబట్టి ఆ యొక్క మరణము నుంచి మనల్ని తప్పించడానికి స్వయాన దేవుడే మన కొరకు దిగి వచ్చి ఆయన శిలువలో మరణించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచి మరలా సజీవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క సజీవుడైన దేవుణ్ణి, నిజమైన దేవుడు ఎవరో మనం గ్రహించుకొని నడుచుకునే వారిగా, అనుసరించే వారిగా మనం అందరం ఉండాలి. ఈరోజు మీరు వేధింపబడుతున్న రోగాలు కానీ, వ్యాధులు కానీ, ప్రతి విషయమైన ఏ బంధకముల నుంచి విడుదల రావాలన్నా ఒకే ఒక దేవుడు, ఆయనే యేసయ్య. కాబట్టి నిజమైన దేవుడు ఎవరో మీరు గ్రహించి ఆయన నమ్ముకొని ఈ యొక్క జీవితాల్లో ఆయన యొక్క రాజ్యము కోసము, పరలోక రాజ్యంలో మనము స్థిరపడే వారిగా ఉండాలని అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సమయం